అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్‌లో ఏమైనా కరెక్షన్స్ ఉన్నట్టయితే ముందుగుండా గూగుల్‌కి వెళ్లి apprenticeship.gov.in అని టైప్ చేసి ఓపెన్ చేయాల. ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో హెల్ప్ అండ్ సపోర్ట్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకొని ముందుకు వెళ్తారు. అందులో మీకు నంబర్ ఆఫ్ ఆప్షన్స్ చూపిస్తది. అందులో టెక్నికల్ సపోర్ట్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవాలా. ఈ టెక్నికల్ సపోర్ట్ అనే ఒక పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఇదేంటంటే ఎన్ఎస్‌డిసి టెక్నికల్ సపోర్ట్. ఇందులో మీరు ఫస్ట్ సైన్ అప్ అవ్వాలా. సైన్ అప్ అయ్యేటప్పుడు మెయిల్ ఐడీ అడుగుతుంది. మెయిల్ ఐడీని బేస్ చేసుకొని సైన్ అప్ అవుతారు. సైన్ అప్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత సైన్ ఇన్ అవుతారు. సైన్ ఇన్ కోసం ఏదైతే మీరు సైన్ అప్‌లో ఇచ్చారో మెయిల్ ఐడీ, పాస్వర్డ్ దాన్ని బేస్ చేసుకొని సైన్ ఇన్ అవుతారు. సైన్ ఇన్ ప్రాసెస్ అయిన తర్వాత ఇలా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు టికెట్స్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోండి. టికెట్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత కొన్ని ఆప్షన్స్ చూపిస్తది. అందులో యాడ్ టికెట్ అనే ఒక ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవాలా. యాడ్ టికెట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్రెంటిస్‌షిప్ నాప్స్ సపోర్ట్ అనే ఒక ఆప్షన్ చూపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. దీంట్లో డిపార్ట్‌మెంట్ ఆఫ్‌కోర్స్ అప్రెంటిస్‌షిప్ నాప్స్ అండ్ సపోర్ట్ అని పెడతారు. తర్వాత కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. ఆ డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేసిన తర్వాత లైక్ ఫోన్ నంబర్, అలాగే స్టేట్, తర్వాత ఇంకో కొన్ని డీటెయిల్స్ అంటే మీ అప్రెంటిస్‌షిప్ రిజిస్ట్రేషన్ నంబరు, కాంట్రాక్ట్ రిజిస్ట్రేషన్ నంబరు ఇలా కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. ఆ డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేయాలా. దేనికోసం అయితే మీరు ఈ టికెట్ రైజ్ చేస్తున్నారో దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. లైక్ ఫీచర్స్ నేము, తర్వాత సబ్ ఫంక్షను ఇలా కొన్ని కొన్ని ఆప్షన్స్ అనేవి మీరు సెలెక్ట్ చేసుకోవాలా. సబ్జెక్ట్ మీరు ఏ ట్రేడు మెన్షన్ చేస్తారు. సో, ఇక్కడ ఫంక్షన్ ఫీచర్ నేమ్ అనేది దేనికోసం చూపిస్తుందంటే, దేనికోసం మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం అంటే సర్టిఫికేట్ ఇష్యూ కాబట్టి అది మీకు ఇక్కడ మెన్షన్ చేయాలి మీరు. అసెస్మెంట్ అండ్ సర్టిఫికేషన్ అని చెప్పేసి మీరు మెన్షన్ చేశారు. అంటే ఇష్యూ అది కాబట్టి. లేదనుకుంటే వేరేదనుకుంటే ఏదైనా కూడా అక్కడ మీరు మెన్షన్ చేయొచ్చు. అలాగే మార్క్ షీట్ అండ్ సర్టిఫికేట్ రిలేటెడ్ సబ్ ఫంక్షన్ కింద మీరు మెన్షన్ చేస్తారు. సబ్జెక్ట్ అనేది ఫిట్టర్ అని మెన్షన్ చేస్తారు. అంటే ఏ ఏ ట్రేడ్ అయితే ఆ ట్రేడ్. అలాగే డిస్క్రిప్షన్ ఇచ్చాడు. డిస్క్రిప్షన్‌లో మీకు ఏంటైతే ఇష్యూ వచ్చిందో అది మెన్షన్ చేయండి. లైక్ మీ మీ నేమ్ అయితే మీ నేమ్ మెన్షన్ చేస్తారు. ఫాదర్ పేరు అయితే ఫాదర్ పేరు. ఏదైనా ఎస్ఎస్‌సి ప్రకారమే ఉండాలి. యాస్ పర్ ఎస్ఎస్‌సి. మీ 10థ్ క్లాస్‌లో సర్టిఫికేట్ ఎలా ఉందో అలానే ఉండాల. ఆ డిస్క్రిప్షన్ అనేది మీరు ఇక్కడ ఇస్తారు. డిస్క్రిప్షన్‌లో అంతా ఇచ్చి ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. అంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత కిందన అటాచ్‌మెంట్ అనేది ఉంటుంది. అంటే మీ యాస్ పర్ ఎస్ఎస్‌సి. ఆ ఎస్ఎస్‌సి అనేది అప్లోడ్ చేయండి. ఐటీఐ కూడా అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత ఇగో ఇలా వస్తుంది.